భారతదేశం పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ను పురస్కరించుకొని శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ సర్కిల్ నుండి వాల్మీకి సర్కిల్ మీదుగా ర్యాలీ నిర్వహించి అమర జవాన్లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ని విజయవంతం చేసిన భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లందరికీ శ్రద్ధాంజలి అర్పించడం జరిగిందన్నారు. देश की रक्षा कौन करेंगे हम करेंगे देश की रक्षा कौन करेंगे मातरम ఈ దేశంలో ఉండాలంటే వందే ఉన్నటువంటి పాకిస్తాన్కే మద్దతు తెలుపుతున్నటువంటి ఉగ్రవాదులకి కేవలం 24 నిమిషాల్లోనే సుమారుగా 9 జాగాల మీద అటాక్ చేస్తే 600 నుంచి 800కు పైగానే ఉన్నటువంటి ఉగ్రవాదుల ఒక ముఠా ఏదైతే ఉందో కేవలం 24 నిమిషాల్లోనే ఇండియన్ ఆర్మీ అది కూడాను 2 స్త్రీమూర్తులు ఉండి కూడా సంపి మరి తిరిగి వచ్చారు. 2 రోజులకేనే పాకిస్తాన్ కు 2 రోజులకేనే వాళ్ళ తాత ముత్తాతలు కూడా కళ్ళ ముందర కనిపించారు. మన గతి లేదు. ఇంకా యుఎన్ కౌన్సిల్లో పోయి భిక్షాటన చేసి అడిగారు, మరి మమ్మల్ని బతికించు, లేకపోతే పాకిస్తాన్ ఈ భూగోళంలోనే నక్షలో ఉండకపోతుంది, మమ్మల్ని ఏ విధానంగా అయినా రక్షించు అనేసి శతమతలాడి ప్రాధేయపడితే అన్ని దేశాలు కూడా భారతం వైపు చూసి భారతంతో రిక్వెస్ట్ చేసుకోవడం మొదలుపెట్టారు. అయ్యా భారతం ఇంకొంచెం ఆపండి అని. ఉన్నటువంటి మహానుభావుడు, మహాయోధుడు, వీరుడు, పరాక్రమి 11 మంది సంపి మరీ చనిపోయినటువంటి మహానుభావుడు శ్రీ మురళీ నాయక్ గారు కూడా అందులో ఒకరు. ప్రాణం మనకి లెక్క కాదు, ధర్మం మనకి గొప్పది అని చూపించడంలో మన సైనికులు కూడా ఎక్కడ కూడా తగ్గలేదు. ఇది భారత మాత యొక్క పరాక్రమం. తన ప్రాణాన్ని ఆహుతిగా సమర్పించినటువంటి శ్రీ మురళీ నాయక్ గారికి మనమందరూ కూడా 1 నిమిషం వారి ఆత్మకు శాంతి కలగాలి, మళ్ళీ కూడా పుట్టి భరతమాత సేవ